చేశాడు. ఒకసారి వారింట్లో చపాతీ చేస్తూ మరి కాల్చి తింటున్నారు రామేశ్వరంలో. అలా తింటూ ఉన్నప్పుడు చపాతీ మాడిపోయింది వాళ్ళమ్మ చేస్తుంటే. అలా తింటుండగా ఈయనేం చేశాడు, అబ్దుల్ కలాం ఏం చేశాడు, ఇదేం చపాతీ ఇలాగ మాడిపోయింది, నాకవసరం లేదన్నాడు. వాళ్ళ నాన్న లాగే ఒకటిచ్చాడంట. ఇచ్చి తిను అన్నాడట. అప్పుడు ఈయన అడిగాడు, నాన్న చపాతీ బాలేదు, మీరు తినమంటున్నారు, ఇది ఏంటి కాన్సెప్టు అన్నట్టుగా ఆయన అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, చపాతీ బాలేదని నాకు తెలుసు, కాల్చారు, అయితే నీకోసరమే చేసింది. ఏదో ఒకటి మిస్టేక్ అయిపోయింది, ఆమె హర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఫ్యామిలీ, అంతే ఫ్యామిలీ. ఇదొచ్చి ఈరోజు అబ్దుల్ కలాం గారు ఆయనకి తన జీవితంలో జరిగిన సంభవాన్ని రాస్తున్నాడు. అందులో ఆయన ఏం తెలియజేశాడు, ఒకసారి వారింట్లో చపాతీ చేస్తూ మరి కాల్చి తింటున్నారు రామేశ్వరంలో. అలా తింటూ ఉన్నప్పుడు చపాతీ మాడిపోయింది వాళ్ళమ్మ చేస్తుంటే. అలా తింటుండగా ఈయనేం చేశాడు, అబ్దుల్ కలాం ఏం చేశాడు, ఇదేం చపాతీ ఇలాగ మాడిపోయింది, నాకవసరం లేదన్నాడు. వాళ్ళ నాన్న లాగే ఒకటిచ్చాడంట. ఇచ్చి తిను అన్నాడట. అప్పుడు ఈయన అడిగాడు, నాన్న చపాతీ బాలేదు, మీరు తినమంటున్నారు, ఇది ఏంటి కాన్సెప్టు అన్నట్టుగా ఆయన అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, చపాతీ బాలేదని నాకు తెలుసు, కాల్చారు, అయితే నీకోసరమే చేసింది. ఏదో ఒకటి మిస్టేక్ అయిపోయింది, ఆమె హర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఫ్యామిలీ, అంతే ఫ్యామిలీ. ఇదొచ్చి ఈరోజు అర్థం చేయించడమే కష్టంగా ఉంది ఇంట్లో. అక్కడ అబ్బాయి ఏమంటున్నాడు, బాగోలేదు, ఎలా తినమంటున్నారు, ఇంకా చెప్పాలంటే ఒక చపాతీ వల్ల కుటుంబాలే వేరైపోతున్నాయి. ఈరోజు వేరవుతుంది, అవసరం లేదంటున్నాడు. మరో లెవెల్కైతే అమ్మ అవసరం లేదంటాడు. అంత స్పీడ్లో ఉంది. ఆ స్పీడ్